హలో అండి, మరొక కొత్త టిప్ తో మీ ముందుకైతే వచ్చేసింది మన సుగుణ వంటిల్లు. అదేంటి అనుకుంటున్నారా? పుదీనా గానీ కొత్తిమీర గానీ బాగు చేసుకునేటప్పుడు ఎక్కువగా ఉంటే అమ్మో చాలా టైం పట్టేస్తుంది అనుకుంటూ ఉంటాం కదా. అటువంటి అప్పుడు ఈజీగా అయితే పుదీనా ఏ విధంగా బాగు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే ఇలా చిల్లులుగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను. మనం బియ్యం వాడేసుకునే గిన్నె ఉంటుంది కదా, అందులో అదైనా సరే తీసుకోవచ్చు, లేదా చిల్లుల గరెట్లు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు. ఇదైతే తీసుకున్నాను. ఇందులో మనకి కాడలు ఒకవేళ లావుగా ఉండి పట్టకపోతే చిల్లుల గరిట అయినా తీసుకోవచ్చు. దీన్ని పెట్టుకుని మనమైతే ఇప్పుడు పుదీనా ఏ విధంగా బాగు చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయితే నేను ఇది తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఇందులో హోల్స్ ఉంటాయి కదా, దీంట్లోకి అయితే ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కింద కాడ వస్తుంది కదా, ఈ కాడ పట్టుకుని అయితే ఇలా కిందకి లాగేయాలి. ఇలా లాగేసినట్లయితే మనకి పుదీనా అయితే లేత కాడ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, మనం ఈ లేత కాడలు కూడా పచ్చళ్ళు అయితే వేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఆకులు మాత్రమే కావాలనుకున్నా కూడా ఆకులు కూడా ఇవి వస్తాయి. ఈ విధంగా ఆకులు కూడా వస్తాయి. చూసారా, చాలా ఈజీగా మనం పుదీనా కొత్తిమీర ఇవైతే ఇలా బాగు చేసుకోవచ్చు. మీకు చిల్లుల గరిటతో కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, లేత కాడ వరకు అయితే వచ్చేసింది. ఇదిగోండి, చిల్లుల గరిట అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులో పెద్ద కాడలు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇదిగోండి చక్కగా వచ్చేసింది. చూసారా, మనకి చిన్నదానికన్నా ఇదైతే బాగా వచ్చింది. ఇలా పెట్టుకోవడం, అలాగే కింద నుంచి ఇలా లాగితే చక్కగా వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా పుదీనా అయితే ఎంత పుదీనా ఉన్నా ఈజీగా అయితే బాగు చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.